వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ చందు. నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తానికి అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో ఓ బచ్చా ఫర్నిచర్ అనేది పూర్తి దగ్ధం అయిపోయింది. అందులో భాగంగానే విషపూరితమైనటువంటి మంటలు చెలరేగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి ఏ విధంగా ఉన్నాయంటే, మంటలు దాదాపుగా బకెట్లు తీసుకొని పోసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నది. ఈ చేరుకున్న తరుణంలో అక్కడ పోవడానికి అసలు జగనే లేదు. చిన్న గల్లీలాగా ఉన్నది. అందులో నలుగురు ఏది మన అక్కడ ఉండే వాచ్మెన్ కుటుంబము నలుగురు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే అక్కడ సెల్లార్ ఏదైతే ఉందో ఆ సెల్లార్ను కూడా పలగొట్టి అందులోకి ఆ రోబోలను పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోబోలను పంపించి ఆ ఉన్న నలుగురిని బయటికి తీసే కార్యక్రమానికి మొత్తానికి అక్కడైతే అందరూ చేరుకున్నారు. చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయింది. చాలా మంది ప్రజలు గుమిగూడారు. కానీ ఏ ఒక్కరికి ఏం చేయాలో తోచడం లేదు. వాళ్ళకు తోచినటువంటి ప్రయత్నాన్ని అయితే వాళ్ళు కొంత సామాన్లు బయటికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఫర్నిచర్ షాప్ కాబట్టి అక్కడ పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. చిమ్మ చీకట్లుగా అయిపోయిన పరిస్థితి చుట్టూ ఏరియా మొత్తం కూడా. అందులో భాగంగానే అక్కడ ఉన్న పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దాంట్లో మొత్తానికి నాంపల్లి ఏరియాకు పోయేటువంటి ట్రాఫిక్ని మళ్ళిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అటు అయ్యే పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనిపించడం లేదు. సెల్లార్ను కూలగొట్టిర్రు. ఆ తర్వాత అక్కడ ఆ ఫర్నిచర్ షాప్ దగ్గర ఉన్నటువంటి రేకుల షెడ్ను కూడా మొత్తం తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ మనకు కనిపిస్తున్నది అక్కడ ఆ గోడలు మన ఇల్లులు ఎక్కి అక్కడ చిన్న ప్రయత్నాలు ఏదో చేయదలుచుకున్నారు. కానీ అక్కడ జగ ఎక్కువ లేకపోవడం వల్ల మంటలు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. దట్టమైనటువంటి పొగ కూడా అలుముకున్నది. దాంట్లో ఫైర్కి సంబంధించిన సిబ్బంది మాత్రం అక్కడికి చేరుకొని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పటికీ అది వాళ్ళ అధీనంలోకి రాలేకపోతున్నది. కొంతమంది ఏం మాట్లాడుతున్నారో విందాం. కిందనే వాచ్మెన్ పిల్లలు వాళ్ళకి చూడడానికి ఇంకోళ్ళు వైరు వాళ్ళు కూడా కిందనే ఉన్నారు. వాచ్మెన్ ఆమె కూడా ఉంది ముసలిది కిందనే. అలా కింద సడన్ గా తగిలిపోయింది మంట. ఇప్పుడే అయింది, ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇది మనకు కనిపిస్తుంది కదా, చెట్ల చాటు నుండి కూడా అక్కడ ఉన్నటువంటి రేకుల పైకి ఎక్కి అగ్నిమాపక సిబ్బంది మొత్తానికి వాటర్ తోటి దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ చాలా మంది గుమిగూడి ఏం చేస్తున్నారు అక్కడ చూస్తున్నారు దూరంగా నిలబడి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, నిజంగా ఎవడైనా తలగబెట్టిండా, లేదు అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇలాంటి మంటలు చెలరేగుతున్నాయా చూసుకోవచ్చు మనం. అగ్నిమాపక సిబ్బంది అటువైపు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అక్కడ కాలిపోయినటువంటి చైర్లు ఇంకేవైతే ఉన్నాయో ఇనుప సామాన్లకు సంబంధించి, అంటే ఇనుముగా ఉన్నటువంటి చైర్లు కూడా అవి ఇనుము తగలబడి పోలేకపోతుంది. కాబట్టి మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అయితే ధ్వంసమైంది. మనకు కనిపిస్తూ ఉన్నాయి విజువల్స్ అన్నీ చూడండి ఒకసారి. రేకుల షెడ్డును పగలగొట్టుకొని అక్కడ గ్యాస్ సిలిండర్లతోటి ప్రజలను కాపాడే దిశలో అక్కడ ఉన్నటువంటి నలుగురిని వాచ్మెన్ సిబ్బందిని కాపాడే ప్రయత్నంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది జేసీబీతో షట్టర్లు కూలుస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే అక్కడ పరిస్థితి చాలా చేజారిపోయే విధంగా ఉన్నది. కాబట్టి ఎవరి వంతు సహాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ ఆంక్షల నుంచి కూడా అటువైపు ఎవరు రావద్దు. దట్టమైనటువంటి పొగ మంచు, అందులో నుంచి అసలు ఏం కనిపించలేదు. మొత్తానికి వీళ్ళు వాటర్ తోటైతే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పటికీ అది వాళ్ళ ఆధీనంలోకి రాలేకపోతుంది. కానీ వాహనదారులు ఎవరైనా అటువైపు వెళ్ళే వాళ్ళు దారి మళ్లించుకొని వేరే దారి వైపు వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. అక్కడ పరిస్థితులు ఒకసారి చూసుకున్నట్టయితే పోలీస్ వాళ్ళు అక్కడ రోధిస్తున్నటువంటి మహిళలను ఏ రకంగా వాళ్ళు ఆపుతా ఉన్నారో, జేసీబీలు కూడా ఎంట్రీ అవుతా ఉన్నాయి, ఇంకా జేసీబీలు కూడా వస్తూ ఉన్నాయి. అక్కడ తెలిసిన వాళ్ళంతా కూడా కన్నీరు మున్నూరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఇద్దరు ఆడపిల్లలట, ఇద్దరు పిల్లలు మరియు వాళ్ళు నలుగురు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకసారి దగ్గరగా చూసుకున్నట్టయితే మొత్తం బిల్డింగ్ కూడా దగ్ధమైపోతూ ఉన్నది. భారీ అగ్ని ప్రమాదంగా ఉన్నది ఇది. ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లి మెయిన్ చౌరస్తా ఏదైతే ఉంటుందో, నాంపల్లిలో గల్లీలుగా
ఇరుక్కొని ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రదేశాల మధ్యలో ఉన్నటువంటి ఒక బచ్చా ఫర్నిచర్ అనేది పూర్తిగా దగ్ధమైంది. ఈ దగ్ధంలో భాగంగానే విపరీతమైన మంటలు అలుముకున్నాయి చూసుకోవచ్చు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఆ రేకుల షెడ్డును పూర్తిగా ఆ జేసీబీ తీసుకొచ్చి పోలీసు వాళ్ళ సహాయంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల సహాయంతో పూర్తిగా తొలగించి ఆ నలుగురిని కాపాడే ప్రయత్నంలో ఉన్నారు.